ప్రమాదవశాత్తు గాయపడిన దుర్గాపురానికి చెందిన గణేష్ అనే బాలునికి పవనిజం +1 సేవా సంస్థ ఆధ్వర్యంలో 2,000 రూపాయల ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు యార్లగడ్డ రమేష్ నాయుడు మాట్లాడుతూ సంస్థను ప్రారంభించిన తర్వాత నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాస్, అభిమానులు కనకరాజు, వాసు, లక్ష్మణ్, కళ్యాణ్, సాయి, విజయ్, రాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ రోజున ఈ బాలుడికి సేవా కార్యక్రమం చేశారండి. ఈ కార్యక్రమానికి దాతలుకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం చేసిన లక్ష్మణ్ నాయుడిని, కనకరాజుని, వాసుని, కళ్యాణ్ని, సాయిని వీళ్ళందరినీ ఈ పవనిజం +1 సేవా సంస్థ తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అంటే మాకు ప్రాణం. సమాజంలో ఏ అన్యాయాలు జరిగినా, సమాజంలో ఏ సేవ చేయాలన్నా మేము అందరం కలిసి ముందుంటాం. పవన్ కళ్యాణ్ మేము పవనిజం ప్లస్ సంస్థ ద్వారా పేదలకి, విద్యార్థులకి తమ వంతు మా వంతు మేము సాయం చేయడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అభిమానుల ద్వారా ముందుంటాం. భీమవరం పట్టణానికి చెందినటువంటి దుర్గాపురంలోని పిల్లా గణేష్ అనే ఈ బాలుడు సంవత్సరాల క్రితం ఒక ప్రమాదవశాత్తు అతనికి వీపుకి బలమైనటువంటి గాయం తగలడం, అతనికి ప్రాణాంతకమైన అతనికి అత్యవసరమైనటువంటి ఆపరేషన్ చేయించాల్సి ఉండి కొంత లేటుగా చేయించాల్సి వచ్చింది. వాళ్ళ తండ్రి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే భీమవరంలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా సహకరించడం వల్ల ఒక సంవత్సరాల తర్వాత అతనికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేయించడం జరిగింది. అలాగే కొంతమంది దాతలు కూడా పూర్తి సహకారాన్ని అందించారు. మరి అతనికి ఇంకా వైద్యం, కొన్ని మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉండి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులు పవనిజం సేవా సంస్థ తరపునే మరి కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి కళ్యాణ్, అలాగే వాసు, కనకరాజు, లక్ష్మణ్, మరి వీరందరూ కూడా సాయి, వీరందరూ కలిసి మరి యార్లగడ్డ రమేష్ నాయుడు వీరందరినీ సంప్రదించి మాకు సేవా కార్యక్రమం చేయాలని తలంతో ఈరోజు పిల్లా గణేష్కు వైద్య నిమిత్తం 2,000 రూపాయలు ఆర్థిక సహాయం మెడిసిన్స్ నిమిత్తం అందించడమైంది. కష్టపడితే మంచి విజయాలు సాధించవచ్చని వర్ధమాన సినీ నటుడు